నమస్కారం. కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది. ఆ ప్రవాహంలో కన్యారాశి అనే పడవ ఎటువైపు వెళ్తోంది? 2026 జనవరి నెలలో కన్యారాశివారి జీవిత గమనం ఎలా ఉండబోతోంది? ఈరోజు మనం ఎంతో లోతుగా విశ్లేషించుకుందాం. జ్యోతిషశాస్త్రంలో కన్యారాశి అంటేనే క్రమశిక్షణకు, స్పష్టతకు మారుపేరు. ఈ జనవరి నెలలో గ్రహాల కదలికలు మీ జీవితంలో ఒక పెద్ద రీసెట్ బటన్ను నొక్కబోతున్నాయి. ముఖ్యంగా నెల ద్వితీయార్ధంలో మకర రాశిలో జరిగే ఆ అరుదైన 4 గ్రహాల కలయిక మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. పూర్తి జాతక విశ్లేషణతో వీడియోలోకి వెళ్లే ముందు మీ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ మనసులో ఉన్న ఆ సంకల్పం ఆ దైవం ఆశీస్సులతో నెరవేరాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఆ చిన్న లైక్ మాకెంతో ఉత్సాహాన్నిస్తుంది. కన్యారాశి వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమంగా ఉన్నప్పటికీ నెల ద్వితీయార్ధంలో పురోగతి కనిపిస్తుంది. శని సప్తమంలో ఉండటం వల్ల భాగస్వాములతో ఒప్పందాల విషయంలో స్పష్టత అవసరం. కొత్త టెక్నాలజీని ఉపయోగించటం వల్ల వ్యాపార లాభాలు పెరుగుతాయి. విదేశీ ఎగుమతి దిగుమతుల రంగంలో ఉన్నవారికి అదృష్టం కలిసొస్తుంది. నగదు లావాదేవీల విషయంలో నమ్మకద్రోహం జరిగే ప్రమాదముంది. అప్రమత్తంగా ఉండాలి. కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి జనవరి 18 తర్వాత సమయం అనుకూలం. ఉద్యోగస్తులకు ఈ నెల అత్యంత కీలకమైనది. రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల మీకు అడ్డంకులు సృష్టించే శత్రువులు స్వయంగా వెనక్కి తగ్గుతారు. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నతాధికారుల మద్దతుంటుంది. జీతాల పెరుగుదల సూచనలున్నాయి. అయితే పని ఒత్తిడి వల్ల వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడం కష్టమవుతోంది. మీ పనిని ఇతరులకు అప్పగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పరధ్యానం వల్ల తప్పులు దొర్లవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశముంది. మల్టీనేషనల్ కంపెనీల నుండి ఆఫర్లు రావచ్చు. విద్యార్థులకు మేధోపరమైన ఎదుగుదల కనిపించే సమయం. పంచమ భావంలో గ్రహాల కూటమి వల్ల చదువులో వేగం పెరుగుతుంది. మ్యాథమెటిక్స్, సైన్స్ మరియు టెక్నాలజీ విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరుస్తారు. గృహిణులకు కుటుంబపరంగా బాధ్యతలు పెరిగినా ఆత్మసంతృప్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి గౌరవం లభిస్తుంది. పిల్లల కెరీర్ విషయంలో శుభవార్తలు వింటారు. గృహోపకరణాలు లేదా విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి సంబంధాల విషయంలో కొంత జాప్యం జరగవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నెల చివరి వారంలో పాత పరిచయాల ద్వారా మంచి సంబంధం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ నెలలో శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ అది హై బీపీ లేదా వేడి సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. చిన్న ఉదాహరణ: మన ఫోన్ బ్యాటరీని ఎలాగైతే జాగ్రత్తగా వాడుకుంటామో, మీ శక్తిని కూడా అనవసరపు వాదనలకు ఖర్చు చేయకుండా ప్రశాంతత కోసం వాడుకోండి. ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితి నిలకడలా ఉంటుంది. ఈ నెలలో మీరు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: ఎవరికీ ష్యూరిటీ సంతకాలు పెట్టవద్దు. మంగళ శనివారాల్లో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. జనవరి 16, 17 తేదీల్లో ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఈ గ్రహదోషాల ప్రభావం తగ్గడానికి కొన్ని సరళమైన పరిహారాలు తప్పకుండా ఆచరించండి. 1. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి లేదా వినండి. 2. శనివారం నాడు పేదలకు భోజనం లేదా నల్లని వస్త్రాలు దానం చెయ్యండి. 3. రోజూ సూర్యోదయం సమయంలో సూర్యనమస్కారాలు చెయ్యండి. 4. ఆవుకు పచ్చ గడ్డి తినిపించడం ద్వారా రాస్యాధిపతి బుధుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. గ్రహాలు దిశను చూపిస్తాయి, కాని మీ శ్రమ, సంకల్పం మాత్రమే గమ్యాన్ని చేరుస్తాయి. ఓర్పు, క్రమశిక్షణతో ఈ నెలను ఎదుర్కోండి. విజయం మీ వెంటే ఉంటుంది. మరొక ముఖ్య విషయం: కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతీ నెల ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాలు తెలుసుకోవాలంటే మా కాలయోగం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. Namah
శివాయ